A generating plant has a maximum capacity of 80 kilowatts and cost 1,40,000. The annual fixed charges are 12%, consisting of 5% interest, 5% depreciation, and 2% taxes. Find the fixed charges per kilowatt hour if the load factor is 90% and 60%. సో ఇది పవర్ సిస్టమ్ ప్రాబ్లం, వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్గా రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఇది. ఒక జనరేటింగ్ ప్లాంట్ ఉంటే ఆ జనరేటింగ్ ప్లాంట్లో మ్యాక్సిమం కెపాసిటీ వచ్చి 80 కిలోవాట్స్ అనమాట. అంటే అది ఆ జనరేటింగ్ ప్లాంట్ అనేది 80 కిలోవాట్స్ పవర్ని జనరేట్ చేస్తుంది. దానికి అయ్యేటువంటి కాస్ట్ 1,40,000 అవుతుంది. అయితే యాన్యువల్ ఫిక్స్డ్ ఛార్జెస్ వచ్చి 12% అవుతుంది అనమాట ఫిక్స్డ్ ఛార్జెస్. ఓకే, కన్సిస్టింగ్ ఆఫ్ 5% ఇంట్రెస్ట్. ఏదైతే మనం మొత్తం పవర్ని జనరేట్ చేయడానికి మనం పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఉందో దానికి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది 5% అయితే, డిప్రిసియేషన్ అనేది 5% అయినప్పుడు, ట్యాక్స్ అనేది 2% అయినప్పుడు 90% లోడ్ ఫ్యాక్టర్కి, 60% లోడ్ ఫ్యాక్టర్కి. అంటే లోడ్ అనేటువంటిది ఇప్పుడు 100% మనం జనరేటింగ్ చేసినటువంటి జనరేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం లోడ్కి సెండ్ చేస్తాం. లోడ్ అంటే ఎవరు? కన్జ్యూమర్కి సెండ్ చేస్తాం. అయితే అందులో 100% కాకుండా 90% అంటే మనం జనరేట్ చేసినటువంటి మొత్తం జనరేషన్లో 90%ని లోడ్కి సెండ్ చేసినప్పుడు అక్కడ ఫిక్స్డ్ ఛార్జెస్ ఎంత వస్తాయి? అది కూడా ఎట్లా? కిలోవాట్ అవర్. ఒక 1 అవర్కి కిలోవాట్ అవర్ ప్రకారం ఎంత ఫిక్స్డ్ ఛార్జెస్ వస్తాయి. అదే 60% లోడ్ ఫ్యాక్టర్కి అయితే ఎంత ఫిక్స్డ్ ఛార్జెస్ వస్తాయి అనేది ప్రాబ్లం అనమాట. సో గివెన్ డేటా వచ్చి మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ప్లాంట్ ఈక్వల్ టు 80 కిలోవాట్స్, టోటల్ కాస్ట్ 1,40,000, యాన్యువల్ ఫిక్స్డ్ ఛార్జెస్ 12%, and interest on investment 5%, and depreciation 5%, taxes 2%, load factor 90% and 60%. ఇప్పుడు టోటల్ యాన్యువల్ ఫిక్స్డ్ ఛార్జెస్ చూద్దాం. టోటల్ యాన్యువల్ ఫిక్స్డ్ ఛార్జెస్లో వచ్చి 12% ఆఫ్ ది టోటల్ క్యాపిటల్ కాస్ట్ అనమాట. టోటల్ క్యాపిటల్ కాస్ట్ ఎంత మనం పెడుతున్నది ఈ జనరేషన్కి? 1,40,000ని మనం కాస్ట్ని మనం ప్లాంట్లో జనరేట్ చేసేటువంటి పవర్కి పెడుతున్నాం అనమాట. అయితే దాంట్లోకి వెళ్ళి మనకి 12% వచ్చి మనకు వచ్చేటువంటి ఇదనమాట యాన్యువల్ ఫిక్స్డ్ ఛార్జెస్. 12% అంటే వచ్చే మొత్తంలో కూడా అంటే 1,40,000లో మనకి 12% అనేటువంటిది యాన్యువల్ ఫిక్స్డ్ ఛార్జెస్ వస్తున్నాయి. ఆ 12% మనం వేసుకున్నట్లయితే 12% అంటే ఏమవుతుంది? 100కి మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 0.12 అవుతుంది. అంటే 12/100 వేస్తే 0.12 వస్తుంది అనమాట మనకి. సో అది 0.12 ఇంటూ 1,40,000 వేస్తే మనకి 16,500 రూపీస్ పర్ ఇయర్ వస్తుంది. అంటే యాన్యువల్కి అంటే సంవత్సరానికి మనం పెట్టేటువంటి ఫిక్స్డ్ ఛార్జెస్ వచ్చి 16,500 వస్తుంది అనమాట. అంటే 16,500 అనేటువంటిది మనకు వచ్చేటువంటి టోటల్ యాన్యువల్ ఫిక్స్డ్ ఛార్జెస్. ఓకేనా? 12% లెక్కనే క్యాలిక్యులేట్ చేస్తే ఫర్ 1,40,000కి. అయితే ఇక లోడ్ ఫ్యాక్టర్ మనకి ఎంత ఇచ్చాడు? 90% మాత్రమే ఇచ్చాడు. అంటే 100% లోడ్ ఫ్యాక్టర్ని మనం తీసుకోవట్లేదు ఇక్కడ. సో దాని ప్రకారం యావరేజ్ లోడ్ ఈక్వల్ టు మ్యాక్సిమం కెపాసిటీ ఇంటూ లోడ్ ఫ్యాక్టర్. మ్యాక్సిమం కెపాసిటీ ఎంత? ఇక్కడ జనరేషన్లో మనకు ఉండేటువంటి మ్యాక్సిమం కెపాసిటీ 80 కిలోవాట్స్ అనమాట. ప్లాంట్ జనరేట్ చేసేటువంటి మ్యాక్సిమం కెపాసిటీ వచ్చి అంతకంటే ఎక్కువనే అది జనరేట్ చేయలేదన్నమాట. సో ఆ జనరేషన్ వచ్చి 80 కిలోవాట్స్ అనమాట. ఆ 80 కిలోవాట్స్ ఇంటూ లోడ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆ లోడ్ ఫ్యాక్టర్ ఎంత ఉంది మనకి? 90%. 90% అంటే 100 ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే 0.90 వస్తుంది అనమాట. అంటే 90/100 వేస్తే మనకి 0.90 వస్తుంది. సో 80 ఇంటూ 0.90 అంటే 72 కిలోవాట్స్. సో యావరేజ్ లోడ్ వచ్చి 72 కిలోవాట్స్ వస్తుంది అనమాట మనకి.
ఓవరాల్గా జనరేట్ చేసేటువంటిది ప్లాంట్ కెపాసిటీ 80 అయితే ఆ 80 కిలోవాట్స్లో లోడ్ యూజ్ చేసుకునేటువంటిది ఆన్ యావరేజ్గా ఒకళ్ళు అంటే ఈ జనరేట్ చేసినటువంటి ఈ పవర్ మొత్తాన్ని మనము ఏదైనా ఒక ఏరియాకి సెండ్ చేస్తే అంటే ఒక విలేజ్కి కావచ్చు లేకపోతే ఒక ఇండస్ట్రీస్ కావచ్చు అట్లా సెండ్ చేసినప్పుడు అది 90% మాత్రమే యూజ్ చేస్తారు. అంటే 80 కిలోవాట్స్లో 90% వచ్చి 72 కిలోవాట్స్ అనమాట. ఓకేనా, అంటే మనకు జనరేట్ అయ్యేదేమో 80 కిలోవాట్స్, అందులో లోడ్ యూజ్ చేసుకునేదేమో 72 కిలోవాట్స్ ఫస్ట్ లోడ్ ఫ్యాక్టర్కి. దాంట్లో ఫిక్స్డ్ ఛార్జెస్ ఎంత వస్తాయి, అప్పుడు టోటల్ యాన్యువల్ ఫిక్స్డ్ ఛార్జెస్ బై టోటల్ ఎనర్జీ జనరేటెడ్, ఎంత ఎనర్జీ జనరేట్ అవుతుంది, టోటల్గా యాన్యువల్ ఫిక్స్డ్ ఛార్జెస్ ఎంత అనే దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జెస్ పర్ కిలోవాట్ అవర్కి వస్తుందన్నమాట. సో దాని ప్రకారం ఇక్కడ ఎంత వచ్చింది, టోటల్ ఎనర్జీ జనరేటెడ్ ఈక్వల్ టు యావరేజ్ లోడ్ ఇంటూ టైం. ఓకేనా, దీంట్లో మనకి టోటల్ యాన్యువల్ ఫిక్స్డ్ ఛార్జెస్ ఉన్నాయి, టోటల్ ఎనర్జీ జనరేషన్ అనేటువంటిది మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. ఓకేనా, ఆ టోటల్ ఎనర్జీ ఏదైతే జనరేటెడ్ ఉందో అది యావరేజ్ లోడ్ ఇంటూ టైం అవుతుంది అనమాట. యావరేజ్ లోడ్ ఎంత మనకి, ఆ యావరేజ్ లోడ్ అండ్ టైము రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే అజ్యూమింగ్ ఏ ఇయర్ హ్యాస్ 80,760 అవర్స్. ఓకేనా, టైం అంటే దాని ప్రకారము ఓన్లీ మనం ఇక్కడ టైం మాత్రమే తీసుకున్నాం. దీంట్లో యావరేజ్ లోడ్ వచ్చి మనకి 72. ఎందుకు, ఇక్కడ మనకి ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం యావరేజ్ లోడు. సో మ్యాక్సిమం కెపాసిటీ వచ్చి 80 అయితే అందులో 90% మాత్రమే మనం లోడ్కి ఇస్తున్నాం కాబట్టి ఆన్ యావరేజ్గా మనకు వచ్చింది 72 కిలోవాట్స్. ఓకేనా, బట్ కానీ దాన్ని మనం టోటల్ ఎనర్జీ జనరేటెడ్కి అప్లికేబుల్ చేసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, కిలో వాట్ అవర్కి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకేనా, ఇదేమో యావరేజ్ లోడ్ ఏదైతే ఉందో ఈ యావరేజ్ లోడ్ ఈ మొత్తం కూడా మనం యాన్యువల్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసాం. యాన్యువల్ ఫిక్స్డ్ ఛార్జెస్, ఓకేనా, యాన్యువల్కి ఇంట్రెస్ట్ రేటు, ఓకేనా, టోటల్ కాస్ట్ ఇవన్నీ కూడా యాన్యువల్కి ఉన్నాయన్నమాట. బట్ కానీ ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఫిక్స్డ్ ఛార్జెస్ పర్ కిలో వాట్ అవర్కి తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు దాన్ని మనం టైం మొత్తాన్ని కూడా ఇయర్ నుంచి అవర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అట్లా ఇయర్ని అవర్లోకి కన్వర్ట్ చేసినప్పుడు 8,760 అవర్స్ వస్తుందన్నమాట. అప్పుడు టోటల్ ఎనర్జీ జనరేటెడ్ వచ్చి 72, అలానే యావరేజ్గా మనకు వచ్చింది 72 కదా, 72 ఇంటూ 8,760 వేస్తే మనకు వచ్చేటువంటిదే మొత్తం ఓవరాల్గా పర్ ఇయర్కి. అందులో కిలో వాట్ అవర్కి ఎంత వస్తుంది, కిలో వాట్ అవర్కి ఎంత వస్తుంది అనేటువంటిది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇక్కడ. అప్పుడు ఏమైంది, 6,30,720 కిలో వాట్ అవర్ పర్ ఇయర్ అనమాట. ఓకేనా, సో దాని ప్రకారం ఫిక్స్డ్ ఛార్జెస్ పర్ కిలో వాట్ అవర్ ఈక్వల్ టు 60,800. అండ్ ఫిక్స్డ్ ఛార్జెస్ ఏదైతే ఉందో అది కూడా మనం కిలో వాట్ అవర్కే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకేనా, సో ఆల్రెడీ మనం ఫిక్స్డ్ ఛార్జెస్ క్యాలిక్యులేట్ చేసాం ఇక్కడ. ఓకేనా, టోటల్ ఫిక్స్డ్ ఛార్జెస్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. ఎంత వచ్చింది మనకి 60,500 వచ్చింది మనకి పర్ ఇయర్కి అది. బట్ కానీ ఇక్కడ మనం అవర్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫిక్స్డ్ ఛార్జెస్ పర్ కిలో వాట్ అవర్, ఇదేమో పర్ ఇయర్, ఇదేమో పర్ అవర్. సో ఫిక్స్డ్ ఛార్జ్ వాళ్ళు ఎందుకు అంటే ఇక్కడ పర్ అవర్కే క్యాలిక్యులేట్ చేయమన్నాడు మనల్ని. ఫైండ్ ది ఫిక్స్డ్ ఛార్జెస్ పర్ కిలో వాట్ అవర్కి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకేనా, సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, పర్ అవర్లోకి క్యాలిక్యులేట్ చేసినాం. 60,800 బై 6,30,720 వేస్తే మనకి 0.0266 రూపీస్ పర్ కిలో వాట్ అవర్. ఒక కిలో వాట్ అవర్కి అంటే ఒక కిలో వాట్ అవర్ అంటే ఏమవుతుంది అంటే 1 × 10⁻³ వాట్స్ అనమాట. ఒక 1 అవర్కి ఇంత జనరేట్ అవుతుంటే దానికి ఎంత కష్టపడుతుంది అంటే 0.0266 రూపీస్ పడుతుంది అనమాట మనకి కాస్ట్. ఓకేనా, దెన్ నెక్స్ట్ విల్ గో ఫర్ సేమ్ లోడ్ ఫ్యాక్టర్ బట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఫర్ 60%. ఒకవేళ మనం మొత్తం యాన్యువల్
ఇంకా మనం మొత్తం ఓవరాల్గా జనరేట్ చేసేటువంటి జనరేషన్ అంతా 80 కిలో వ్యాట్స్ అయితే ఈ 80 కిలో వ్యాట్స్లో 60% వాడుకుంటే లోడ్ అనేటువంటిది అప్పుడు ఎంత అవుతుంది? సో యావరేజ్ లోడ్ ఈక్వల్ టు మ్యాక్సిమం కెపాసిటీ ఇంటూ లోడ్ ఫ్యాక్టర్, సేమ్ ఫార్ములా 90%కి ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేసామో అదే వస్తుంది అనమాట ఇక్కడ. సో మ్యాక్సిమం కెపాసిటీ ఇంటూ లోడ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 80 ఇంటూ 0.60 దట్ ఈస్ ఈక్వల్ టు 48 అవర్స్. అంటే మొత్తం జనరేషన్ 80 కిలో వాట్స్ అవుతుంటే దాంట్లో మనకి లోడ్ యూజ్ చేసుకునేది 48 కిలో వాట్స్ అనమాట. దానికి మనము పర్ అవర్కి ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ టోటల్ ఎనర్జీ జనరేటెడ్ ఈక్వల్ టు 48 ఇంటూ ఇది హవర్ కదా, ఇయర్ని హవర్లోకి కన్వర్ట్ చేసింది, అది 8760. ఇది టైం పీరియడ్ అనమాట 8760 అనేది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ తీసుకున్నాం ఇయర్కి ఇన్ని అవర్స్ వస్తాయి అనేసి. ఓకేనా? సో ఆ 8760 వేస్తే మనకి ఇక్కడ 4,21,440 కిలోవాట్స్ అవర్ పర్ ఇయర్ అవుతుంది అనమాట. ఓకేనా? దానికి ఫిక్స్డ్ ఛార్జెస్ పర్ కిలోవాట్ అవర్ అంటే ఒక 1 అవర్కి ఎంత ఫిక్స్డ్ ఛార్జెస్ వస్తున్నాయి మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే 1 అవర్కి మనకు పట్టినటువంటి ఏదైతే వాల్యూ ఉందో అంటే అది మనం క్యాలిక్యులేట్ చేసాము ఆల్రెడీ ఇక్కడ. ఓకేనా? ఇయర్లో మనకి ఎంత పడింది మొత్తం ఓవరాల్గా టోటల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కాస్ట్ తీసుకుంటే అది 16,800 బై 4,21,440 వేస్తే మనకి ఎంత వస్తుంది? ఒక 1 అవర్కి ఎంత కాస్ట్ పడుతుంది, 1 అవర్కి జనరేట్ అయ్యేటువంటి పవర్కి ఎంత కాస్ట్ పడుతుందో వస్తుంది అనమాట. ఎంత పడుతుంది? 0.0398 రూపీస్ పర్ కిలోవాట్ అవర్ అంత పడుతుంది అనమాట. ఓకేనా? ఏం లేదు, 90% ఉన్నప్పుడు నీకు ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో అది తక్కువ ఉంది, అదే 60%కి వచ్చేటప్పటికి ఎక్కువ అయింది అనమాట. ఎందుకు అంటే మనకి జనరేషన్ ఏదైతే ఉందో ఆ జనరేషన్లో 60% లోడ్ యూజ్ చేసుకుంటుంది, బట్ కానీ మిగతా అంతా ఏడవుతుంది. ఓకేనా? అంటే ఏమవుతుంది అంటే ఓవరాల్గా మనకు పట్టినటువంటి యాన్యువల్ కాస్ట్ ఎంతైతే ఉందో ఆ యాన్యువల్ కాస్ట్లో పర్ అవర్కి క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం లాసెస్ని కూడా మినహాయించుకున్నప్పుడు అప్పుడు కాస్ట్ నీకేమవుతుంది అంటే పెరుగుతుంది అన్నమాట. ఓకేనా? దాని ప్రకారం ఇట్లా మనకి ఈ వాల్యూస్ వచ్చాయి.